ఆస్తి ఉన్నవాడు ఆస్తి లేనివాడు, నిరుపేదైనా కోటీశ్వరుడైనా, అడుక్క తినేవాడైనా నడింట్లో ఉండేవాడైనా ఏ ఒక్కరికి ఇక్కడ రాసిపెట్టి లేదు మిత్రమా. మనకంటూ ఆయుష్ కూడిన రోజు ఏ ఒక్కరిని ఎక్కడ కాల్చి బూడిది చేస్తారో ఏ ఒక్కరికి తెలీదు. నాకు అర్థంగా అడుగుతాను, అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కులమత భేదాలని కొట్టుకు చచ్చేవాళ్ళు మొన్న కరోనప్పుడు మాత్రం ఎన్ని శవాల మధ్య అలాంటి వాళ్ళు భస్మైపోయారో ఏ ఒక్కరికైనా తెలుసా? తెలియదు కదా. రక్త సంబంధికులు కడుపులో పుట్టిన పిల్లలు కూడా నీ దగ్గరికి రాని సందర్భాలల్లో మష్ అయిన వారు ఎందరో మరెందరో. ఈ శరీరం కోసమా ఇన్ని మోసాలు, ఇన్ని బాధలు, ఇంత ఘోరంగా ప్రవర్తనలు ఎందుకు? ఉన్న 4 రోజులు నా అనుకునే వాళ్ళకు నువ్వు ఇంత పెట్టనవసరం లేదు. నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా ఉండగలిగితే కనీసానికి నువ్వు లేనప్పుడు నీ మంచి చెడులన్నా తలుచుకుంటారు. కాస్త గుర్తుంచుకో. లేదు నాకు ఏమొస్తుంది అని అనుకున్న రోజున ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, ఏ ఒక్కరిని వదలదు. భగవంతుడు ప్రతి ఒక్కదానికి ఇక్కడ రాసి ఉంచుతాడు అనేది మాత్రం సత్యం. ఈ సత్యాన్ని గుర్తుంచుకున్న ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే తెలుసా. ఆస్తులు అంతస్తులో సంతోషాలు ఎప్పటికీ ఉండవు మిత్రమా. నలుగురు గుండెల్లో నువ్వున్న స్థానం ఏంటో గుర్తు తెచ్చుకో. అన్నీ ఉన్నట్టే ఇంకా.